అతను చెప్పుకోకపోతే తెలియదు మనకి యాక్చువల్ కదా. లిఫ్ట్లోనే ఎక్కడో కనపడగానే ఇతను ఉమ్ము వేసాడు అని దాన్ని నేను ఇంకా చాలా వక్రీకరించి కాంటరగించి ఉమ్ము వేసాడు ఆ టైప్లో. అది విజువలైజ్ చేసుకుంటే దరిద్రంగా ఉంది. ఎందుకు చెప్పాడు అంటే బాలకృష్ణ నన్ను ఎలా తిట్టాడంటే గొప్ప గురించి చెప్పాడా, మళ్ళీ అది చెప్పాను అతను క్వాలిటీ ఆఫ్ ద థాట్స్, క్వాలిటేటివ్ ఆఫ్ బిహేవియర్ బాగోదని చెప్పాను కదా, ఇందాక ఒక క్వశ్చన్లో చెప్పానా. ఇదే ఉమ్మేష్ ఎదిగేసాడు. ఎన్టీ రామారావు గారి గురించి కృష్ణగారాల సినిమా తీస్తే చండశాస్త్రుడు అనే సినిమా తీశాడు, యాక్ట్ చేశాడు. ఎన్టీ రామారావు గారి యొక్క హావభావాలు ఒక నటుడిగా తప్పులేదు, కానీ ఒక పక్కన పెద్ద యాక్టర్ కదా, ఇది ఏమైనా రిపర్కషన్స్ ఉంటాయా, అది కూడా నేనైతే తప్పాను అన్నాను. అతను నటించమన్నారు, నువ్వు నటించగలవా సత్తా ఉన్నవాడు కాబట్టి రామారావు గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు మాతో పాటు మాకంటే ముందు నుంచి ఆయన ఉన్నాడు. ఆంధ్రదేశంలో అందరూ రామారావు గారు సినిమాలు చూసి పెరిగారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు సినిమాలు చూసే పెరిగారు మా ఏజ్ గ్రూప్లో. అదేవిధంగా అక్కడ ఎంజీఆర్, శివాజీ గణేషన్, కన్నడ రాజ్ కుమార్ గారు, ఇలాగ అక్కడైతే ప్రేమ్ నజీర్ మలయాళం, వీళ్ళందరూ టాప్ స్టార్స్. మీరు వచ్చేటప్పుడు లేరు, వెళ్ళిపోయారు టాటా. అంచేత ఇంకా అట్లీస్ట్ రామారావు గారు అప్పుడు ఇంకో చిన్నపిల్లమ్మ కానీ ఉన్నారు, మిగతా వాళ్ళు అందరూ లేరు. సో రామారావు గారు అంటే ఒక గౌరవం ఉంటుంది. అంచేత ఆయన మీద ప్యారడీ, ఆయన మీద ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్గా అతను క్రిటిసైజ్ చేద్దామని కాంగ్రెస్ ఫర్గా కృష్ణగారాల సినిమా తీశారు, పద్మాలయాలు. అందులో కోటా శ్రీనివాసరావు బాగా యాక్ట్ చేస్తాడు, పర్సనాలిటీ ఉంది, అన్నీ కరెక్టే. కానీ జనాల యొక్క ఉద్దేశం ఏంటంటే మా రామారావు గారు కొంచెం నువ్వు అలాగా వ్యంగ్యంగా యాక్ట్ చేస్తావా అనేది, అది యాక్చువల్గా తప్పు. అది